రసస్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు సుభాషిణి గారు. సుభాషిణి గారు ప్రసిద్ధ రంగస్థల నటీమణి. ఇటీవల ఆమె సినిమాల్లోనూ టీవీ సీరియల్లోనూ కూడా మనకు తరచుగా కనిపిస్తున్నారు. వారిని మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. సుభాషిణి గారు నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరు చింతామణి పాత్ర ద్వారా, సత్యభామ పాత్ర ద్వారా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అవును. మీ నాటక రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది? ప్రేక్షక మహాశైలకు నా హృదయపూర్వక కళాభివందనములు. నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రక్కన రాయలం అనే గ్రామంలో జన్మించాను. మా అమ్మగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె అక్కడ నుండి వచ్చింది. తర్వాత మా అమ్మగారికి 3 సంతానం. మా ఫాదర్ ఏం చేస్తున్నారు? వ్యవసాయం అండి మాది. మా చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారండి. తర్వాత ఇంకా మా అమ్మగారు మా పిల్లల్ని ఏమైనా సరే ఆవిడకి చదివించాలి అనే కోరిక కంటే ఆర్టిస్టులు చేయాలనే కోరిక ఎక్కువ ఉండేది మా అమ్మగారికి. నేను 6th క్లాస్ వరకు చదివాను. 6th క్లాస్ పెద్ద చదువు. 6th క్లాస్ అంటే ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళమంటే చాలా కష్టం సార్. మా అమ్మాయి హై స్కూల్కి వెళ్తుంది అనేవారు. అయితే తర్వాత 6th క్లాస్ నుంచి మేము భీమవరంకి వచ్చేసాం రాయలో నుంచి. మా అమ్మగారు మమ్మల్ని ఆర్టిస్టులు చేయాలని 5తో మా అక్కగారికి హరికథలు నేర్పించారండి. నేను కూడా ఒక హరికథ చెప్పాను, సీతారామ కళ్యాణం అని నేర్చుకున్నాను. కానీ నాకు హరికథలు ఎక్కలా. ఒకసారి చెప్పండి. మర్చిపోయాను సార్. జ్ఞాపకం ఉన్నంత వరకు ఏదో ఒక పద్యం గుర్తుండేది నాకు. వాసుదేవయని వెడలినయి దవారకు నీ గనరే వాసుదేవయని. మా సిస్టర్ అంతా ఉండేవారు, ఆవిడ పక్కన చూసి నేర్చుకునేదాన్ని. కొంచెం నాకు బాగా ఎదుగుతున్నాను అనే నాకు కొంచెం జ్ఞానం వచ్చేసరికి వాణిశ్రీ గారు మంచి హీరోయిన్ ఆవిడ. ఇంకా వాణిశ్రీ గారు లాగా తయారవడం, పిల్లలం కదండి మేము అందరూ, ఒక స్టైల్ ఇమిటేషన్ చేయటం, మనం కూడా వాణిశ్రీ లాగా ఉన్నాం ఇంకా అట్లాగే ఫీల్ అయ్యేవాళ్ళం. తర్వాత మా ఇంటి పక్కనే ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, రుక్మిణి అని. ఆవిడ కూడా కాలం చేశారండి. సోషల్ నాటకాలు ఆడుతూ ఉండేది ఆవిడ. చిల్లర కొట్టి చిట్టమ్మ నాటకానికి పక్క పల్లికి వెళ్తా ఉంటే ఆవిడతోటి ఒక రోజు రిహార్సల్స్కి వెళ్ళాను నేను. వెళితే ఆవిడ పాడలేకపోతుంది, పాటలు ఉంటాయి అందులో. పాడలేకపోతుంటే నేను ఎందుకు ఆవిడ పాడిన పాట ఇలా పాడాలక్క అనంటే ఆ డైరెక్టర్ ఏం చేశాడంటే, మీరు పాడండి అమ్మ మా నాటకంలో, ఈ పాపతో పాడించండి, నెక్స్ట్ ఈతో ఆర్టిస్ట్గా చేయించండి అంటే మా మదర్ చెప్పి మదర్కి ఆమె నాటకానికి తీసుకొచ్చారు. ఆ రోజు తీసుకొచ్చిన రోజు చిల్లర కొట్టి చిట్టమ్మ అనుకోకుండా ఆవిడ మానేసింది. నాటకం ఏదో ప్రాబ్లం వచ్చింది, మానేస్తే ఆ రోజు ఆ వేషం నేను వేసి ఇంకా అక్కడి నుంచి నాటకాలు ప్రారంభం. అది ఫస్ట్. అప్పుడు ఎంత వయసులో మీరు? 6th క్లాస్ చదువుతున్నాను. నెక్స్ట్ ఏమైందంటే మాకు హై స్కూల్లో మాకు యానివర్సరీ వస్తుంది. మా అక్కయ్య, నేను, బ్రహ్మానందం గారు, మా అక్క క్లాస్మేట్ అండి. కమేడియన్ బ్రహ్మ. వీళ్ళు మంచి నాటకాలు చేస్తూ ఉండేవారు. వీళ్ళకి నేను ప్లేబ్యాక్ పాడుతూ ఉండేదాన్ని 6th క్లాస్ నుంచి. అట్లా పాడుతూ ఉండగా ఒక రైటర్ గారు చూశారు నన్ను, పివి భద్రం గారు అనండి. ఆయన శ్రీరామ కథ నాటకం, ఆ శ్రీరామ కథ నాటకంలో నన్ను సీత వేషం చేయించి పౌరాణికం అక్కడి నుంచి ప్రారంభం చేసిన తర్వాత కచిదేవయ అని, హరిశ్చంద్ర, సీతారామ యుద్ధంలో భరతుడి వేషం, ఎవరు మానేస్తే ఏటవై వేసేదాన్ని. నాటకాలు అంటే ఎక్కడ నాటకం ఉంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. మా అమ్మగారు కూడా అంగీకరించేవారు. ఆవిడ అవసరం అయితే ఆవిడే వెంట పెట్టుకుని తీసుకెళ్లేది ఆవిడ. ఇట్లా ఈ నాటకాలు ఆడుతుండగా నన్ను రాఘవల్ గారు అని మెడ్రాస్ అండి, ఆయన సంగీత డైరెక్టర్. ఆయన ఏం చేస్తారు, జేవి రాఘవల్ గారు అండి. ఆయన అమలాపురం నాటకం ఆడొస్తుంటే ఈ అమ్మాయి బాగుంది, పర్సనాలిటీ అంతా బాగా మంచి పోలికలు ఉన్నాయి అమ్మాయికి, చింతామణి చెప్తే చాలా బాగుంటుందని మెడ్రాస్ పంపమన్నారు. మా అమ్మగారు మెడ్రాస్ పంపనండి, ఇక్కడే నేను చెప్పిస్తాను అనగా 6th నుంచి 7th వెళ్ళాను. 7th క్లాస్ నుంచి మ్యారేజ్ అయిందండి నాకు.
సెవెంత్లోనే మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ నుంచి మా హస్బెండ్ కూడా ఆయనకి ఇష్టం. స్వర్గం నరకంలో మన మోహన్ బాబు గారు ఫాదర్ వేషాలు చేశారు. ఆయన ఆర్టిస్ట్ అండి, ఆయనకి మహా ఇష్టం. అయితే ఆయనే దగ్గరుండి చింతామణి, శ్రీకృష్ణ తులాభారం, అంగళూరు మాస్టర్ ఒక ఆయన ఉండేవారండి, ఆయన దగ్గర చింతామణి చెప్పించారు. గుడివాడ మాస్టర్ దగ్గర ఒక ఆయన దగ్గర ఏమో తులాభారం నాటకం చెప్పించారు. అప్పటి నుంచి ఆ 2 నాటకాలు ఇంకా చాలా విపరీతంగా ఆడేశారు అన్నమాట. చాలా విపరీతంగా ఆడుకున్నాను. తర్వాత మా ఇంకా సిస్టరు వీళ్ళందరూ కాలం చేసేసరికి నా కుటుంబానికి నేనే పెద్ద అయ్యి మా కుటుంబాన్ని నేను ఆ 2 నాటకాల ద్వారా నేను ఒక ఇల్లు కట్టుకున్నాను. తర్వాత 10 మంది నా వెనకాల, ఒక హార్మోనిస్టు, తబలిస్టు, 2 అసిస్టెంట్లు నాకు అప్పటి నుంచి ఒక వ్యవస్థగా. సుభాష్ని నాటకానికి వస్తుంది అంటే ఒక 4 ఆర్టిస్టులకి ఆవిడకి మనం ఇది చేయాలి అని ఒక మంచి గౌరవంతో చింతామణి నాకు మాత్రం ఎనలేని గౌరవం తెచ్చిపెట్టిందండి. అంటే మహాకవి కాలకూరు నారాయణరావు గారు అద్భుతమైన నాటకాలు రాశారు. చింతామణి, మధుసేవ, వరవిక్రయం, ఇవన్నీ కూడా సామాజిక రుగ్మతలు, ఆ రోజున ఉన్నటువంటి ఈ రోజు కూడా ఉన్నటువంటి సామాజిక రుగ్మతల మీద. ఇప్పుడు పరిస్థితులకి చింతామణి నాటకం చాలా అవసరం అండి. ప్రతి దేవస్థానంలోనూ వేయించవచ్చు ఈ నాటకం. ఇది వేయకూడదు, ఇది బూతు నాటకం అంటారు. బూతు నాటకం ఏంటి? బూతు నుంచే పుట్టాడు మానవుడు. ఆ బూతు లేకపోతే మానవుడు సృష్టి లేదు. ఇప్పుడు యువకులకి, యువతరానికి చింతామణి నాటకం ఒక మెడిసిన్ లాంటిది, ఒక మందు లాంటిది. ఎలా అంటే ఒక వేసి దగ్గరికి వెళ్ళి ఒక డబ్బున్న యువకుడు గాని ఎవరైనా ఎట్లా పతనం అయిపోతాడో, భార్య బిడ్డల్ని వదిలేసుకుని ఆ వేసి వ్యామోహంలో ఎలా పడిపోతాడో, ఎలా పడిపోయి పతనం అయిపోతాడో, బిల్వ మంగళ లాంటి వాడే అంత పండితుడు, అంత కోటీశ్వరుడు ఆయన ఆ రోజుల్లో. అలాంటి వాడు చింతామణి మత్తులో పడి ఆయన ఎక్కడికో కుటుంబాన్ని, సంసారాన్ని, వాళ్ళ కుటుంబమే పతనం అయిపోయింది, ఆ వ్యవస్థకు వచ్చేసాడు. అట్లాంటిది చింతామణి నాటకం చూసి చాలా మంది యువకులు చూస్తే ఆ నాటకాన్ని ఒక మందులాగా, మెడిసిన్ లాగా పనికొస్తుంది మన ఆరోగ్యానికి. అది అందుకని ఆ నాటకం కులమతాల నాటకం కాదు. ఆ నాటకాన్ని ఎవ్వరు ఆపొద్దు, ఏ కులాల వారు, అన్ని కులాలకి సంబంధించింది. గవర్నమెంట్ వారు కూడా ప్రతి దేవాలయాల్లో చింతామణి నాటకం ఇచ్చి ఇప్పుడున్న కళాకారుల్ని ఆ నాటకాలు చేయిస్తే చాలా మంచిది. అదొకటి ఇప్పుడు వచ్చి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉన్నారంటే సార్, నాటకాలు నేర్చుకునే వాళ్ళు లేరు. మేము నాటకాలు చాలా కష్టపడి నేర్చుకున్నాం. గురువుల దగ్గర దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, అన్ని తిన్నాం. మేము నడిచి వెళ్ళి 2 మైళ్ళు 3 మైళ్ళు నడిచి వెళ్ళి నాటకాలు ఆడేవాళ్ళు. అప్పుడు ఈ కార్లు అవి ఎక్కడున్నాయి? బళ్ళ మీద వెళ్ళి, ఎడ్ల బండి మీద వెళ్ళి నాటకాలు ఆడవచ్చాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి టీవీ, సినిమా ఎక్కువ వచ్చేసిన తర్వాత ప్రతి వాళ్ళు అటువైపే అడుగులేస్తున్నారు. కానీ నాటకం అనేది ఎంత పునాదో ఎవరికీ తెలియట్లా. ప్రభుత్వం వారు కూడా గమనించి ఆర్టిస్టులకి మంచి పునాది కల్పించాలండి. మా ఇద్దరు నాటకం అంటే పల్లెల నుంచి బండిలు కట్టుకుని వచ్చేసేవారు. ఏమి చెయ్యి వాహ్వా ఎంత సుఖము, ఎంత సుఖము. వన్న సరాలకై, పట్టు వస్త్రములకై